మహాసన. శ్రీ మహాసనాయై నమః. అమ్మవారు గొప్ప ఆసనం కలది. ఆవిడ చోటు చాలా గొప్పది. అంతా కలుపుకున్న ప్రపంచమే ఆవిడ ఆసనం. ఆవిడ కూర్చుంటేనే ఇది చైతన్యవంతం అవుతోంది. పంచభూతాలు, పంచతన్మాత్రాలు, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ పంచతో కూడిన ప్రపంచం అంతా అమ్మ కూర్చుంది కనుక ఆవిడ పంచ బ్రహ్మ సనస్థిత. అంతేకాదు, మన హృదయమే దేవి ఆసనం. అక్కడ కూర్చున్నది పరదేవత. మనం చెయ్యవలసింది కూర్చున్న దేవతను తెలుసుకోవటమే. కొత్తగా కూర్చోపెట్టక్కర్లేదు. అక్కడ ఆవిడ కూర్చుని ఉంటేనే ఈ పంచ శరీరం తిరుగుతోంది. పంచభూతాత్మకమైన పంచ తన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ ప్రాణాలతో తిరిగే ఈ శరీరమే అమ్మవారికి మహాసనం. ఇక్కడ కూర్చొని ఆవిడ ప్రకాశిస్తేనే మనం నడవగలుగుతున్నాం. మహాసన అంటే ఇంత భావన చేయాలి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అన్నారు కదా. శ్రీచక్రరాజమే అమ్మవారి సింహాసనము. ఇంతవరకు చెప్పిన మహాయంత్రమే మహాసనముగా కలిగినది. అమ్మ అమ్మ మనలో ఉంది, శ్రీచక్రంలో ఉందన్నమాట. ప్రపంచమంతా అమ్మనే ఉంది, కూర్చొని ఉంది. పంచభూతాలుగా, పంచ తన్మాత్రాలుగా, పంచ ప్రాణాలుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ కర్మేంద్రియాలుగా. తర్వాతి నామము మహాయాగ క్రమారాధ్య. శ్రీ మహాయాగ క్రమారాధ్యాయై నమః. అమ్మవారిని ఆరాధన చేయాలంటే మహాయాగ క్రమముతో ఆరాధించాలి. క్రమము అంటే పద్ధతి. దేని తరువాత ఏం చేయాలి అనేది పద్ధతి. ఈ మహాయాగ క్రమం మహాశంభువునకు తెలుసు. అందుకే మొత్తం దేవతలు కలిసి శివాయ గురవే నమః అని ఆశ్రయించారు. వెంటనే ఆయన వచ్చి, నేను చేస్తాను మహాయాగం, మీ వల్ల కాదన్నాడు. అదంతా చిదగ్నికుండ సంభూత నామం దగ్గర వివరంగా చెప్పుకున్నాం. వేదంలో అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, పాకయజ్ఞము, హవిర్యజ్ఞము మొదలైనవి కూడా మహాయజ్ఞములని చెప్పబడుతున్నాయి. ఆ వైదిక యజ్ఞముల చేత ఆరాధింపబడేది ఆ తల్లే. కర్మఫలేషు జుష్టాం కదా. అలాగే శ్రీయాగ, అంబాయాగములను మహాయాగములని అంటారు. శ్రీ విద్యా యాగము అంటే అగ్నిహోత్రమందు నవావరణ స్వరూపములను, అక్కడ ఉన్న దేవతలను ఉద్దేశించి చేసేది. ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, హోమం చేయడం రెండు ఉంటాయి. ఇవన్నీ క్రమముగా తెలుసుకుని అందులో అమ్మవారి మంత్రములను ఆరాధన చేయటం మహాయాగం. శ్రీయాగం అంతర్యాగమని, బహిర్యాగమని రెండు విధములు. భావనోపనిషత్తుని అనుసరించి చేస్తే అంతర్యాగ క్రమం గొప్పది కనుక మహాయాగమే. ఈ మహాయాగ క్రమం ద్వారా ఆరాధింపబడుతోంది కనుక మహాయాగ క్రమారాధ్య అన్నారు. ఈ మహాయాగ క్రమంతో మొట్టమొదటి పూజ చేసిన వాడు పరమేశ్వరుడు. మహాశంభునాథో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భవయామాస్ ప్రాదుర్ ప్రాదుర్భవయామాస అని లలితోపాఖ్యాన వృత్తాంతం. అమ్మ మొదటిగా ఆరాధన చేసిన వాడు పరమేశ్వరునంట. అమ్మ ఆరాధన క్రమంగా చేయాలి అని చెప్తున్నారు. అనుష్ఠానం పద్ధతి అన్నీ తెలుసుకొని క్రమంగా మంత్రాలను ఆరాధన చేసి యజ్ఞాలు చేయాలి అని చెప్పి, అంతర్ముఖంగా ఆరాధిస్తే అది భావనోపనిషత్ ప్రకారము అంతర్యాగం గొప్పది కనుక అది మహాయాగమే అనేసి అంటున్నారు. మహాభైరవ పూజిత తర్వాతి నామం శ్రీ మహాభైరవ పూజితాయై నమః. మహాయాగ క్రమం ద్వారా మహాభైరవుని చేత పూజింపబడినది. మహాభైరవుడంటే శివుడు. ప్రధానంగా 8 భైరవులు ఉన్నారు. వీరి పేర్లు తెలుసుకుంటే చాలు, మనం ధన్యులమవుతాము. ఎప్పుడు భైరవ, భైరవి అనగానే అవి ఏవో
ఉగ్రశక్తులు, క్షుద్రశక్తులు అని అనుకోరాదు. భైరవ అనేది బ్రహ్మశబ్దమే, సామాన్యం కాదు. కాశికా పురాదినాథ కాల భైరవం భజే. అంటే భైరవ అంటే భయంకరమైన శక్తి. భయంకరమైన శక్తి అంటే ఉగ్రత్వము. ఎవరైతే పరిశీలిస్తూ రక్షిస్తూ ఉంటారో వారికి ఎక్కువ శక్తి ఉండాలి. అటువంటి వారు తోడుంటే ధైర్యం. భైరవుడు అంటే ప్రపంచాన్ని గమనించే స్వామి. కాలరూపంలో అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఎవరైనా తేడా చేస్తే శిక్షిస్తాడు. ఆయన శిక్షిస్తే ఎవ్వరూ ఆపలేరు. ఆయన రక్షించినా అడ్డుకోలేరు. రక్ష శిక్ష ఆయనకే చెల్లు. కాలరూపంలో అందరినీ గమనించుకుంటాడు కనుక కాలభైరవం భజే. ఆయనే కాలభైరవుడు. 8 రకాల భైరవ రూపాలు ఉంటాయి. ఈ 8 రకాల భైరవుల్లో మనకి కాలభైరవుడు కనపడడు. ఆయన ప్రధాన భైరవుడు అనుకోవాలి. అంటే ఆయన యొక్క స్వరూపాలు ఈ 8. వీరిని అష్టమి మొదలైన తిథులు వచ్చినప్పుడు మరింత విశేషంగా ఆరాధన చేస్తారు. అంతేకాదు భైరవ స్మరణతో అనేక దుష్ట శక్తుల నుండి బయటపడవచ్చు. భైరవ ఉపాసన చాలా విశిష్టమైనది. కేవలం క్షుద్ర ప్రయోజనాల కోసం చేసే భైరవ ఉపాసనల్ని వదిలేద్దాం. కానీ ఉత్తమ ప్రయోజనాలతో చేసే భైరవ ఉపాసన పరబ్రహ్మ వాచకము. ఇక్కడ 8 భైరవుల పేర్లు చెప్తున్నారు. అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ. వీరిని మొత్తం అష్టభైరవులు అంటారు. కాశీ క్షేత్రంలో అష్టభైరవ క్షేత్రాలు ఉన్నాయి. అష్టభైరవ యాత్ర అని చేస్తారు. ఇదొక ప్రత్యేకం. ఆదివారం వచ్చిన, అష్టమి వచ్చినా ఈ భైరవునికి చాలా విశేషం. మార్గశీర్ష శుద్ధ అష్టమికి కాలభైరవ అష్టమి అని విశిష్టమైన విశేషమైన పేరు. సూర్యునికి కూడా భైరవుడు అంటారు. ఆయన పేరు మార్తాండ భైరవుడు. అంతేకాదు భైరవ శబ్దానికి మరొక అర్థం చూస్తే భరత్వ రమణత్వ వమన్ వమన్వాతాత్ భైరవ. భరత్వం అంటే పోషించుట. సృష్టిలో అందరినీ పోషించే శక్తిగా అనగా స్థితి కారకుడు పరమాత్మ. రమణత్వ అంటే ఆనందింపజేసేవాడు. పోషణ, ఆనందము ఈ రెండు ఇచ్చేవాడు ఆయన. అలాగే వమనత్వ అంటే వెలిగ్రక్కుట అని. ఈ సృష్టిని అంతటిని తన నుంచి వెలికి తీసుకువస్తాడు. వామదేవ నామం చెప్పుకున్నాము. భరత్వ, రమణత్వ, వమనత్వాలు ఈ మూడు చేయగలిగిన వాడు ఎవడో అతడు భైరవుడు అని అంటున్నారు. సమిష్టిగా ఇన్ని భైరవులకు మూలమైన పరమేశ్వరుని మహాభైరవ అని అంటారు. ఆ మహాభైరవుని చేత పూజింపబడింది. శంభు పూజయతే దేవీం మంత్రశక్తిమయీం శుభం అక్షమాలాం కరే ధృత్వా న్యాసేనైవ భవోద్భవః. ఇది పద్మపురాణంలోని వాక్యం. శివుడు అక్షమాల పట్టుకుని అమ్మవారి జపం చేస్తూ ఉంటాడు. తత్వదృష్టితో చూస్తే ఇవేమీ ఎక్కువ తక్కువలు కావు. మహాభైరవ పూజిత అంటే పరమేశ్వరుని చేత ఆరాధింపబడుతున్నది అని. తర్వాతి నామము మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. శ్రీ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః. మహేశ్వరుడు మహాకల్ప కాలంలో చేసే తాండవంలో ఈవిడ సాక్షి. కల్పతాండవము కాదు, మహాకల్ప తాండవము. కల్పము మహాకల్పము రెండింటికి తేడా ఉంది. 4 యుగములు కలిపితే ఒక మహాయుగము. అలాంటివి 71 అయితే ఒక మన్వంతరము. అలాంటివి 14 అయితే ఒక కల్పము. ఇది సృష్టి కాలము. ఈ కల్పాంతములో మొత్తం పోతుంది. మరలా అంత సమయం బ్రహ్మకి రాత్రి. ఈ పోయినప్పుడు అదంతా బ్రహ్మకు రాత్రి అన్నమాట. రాత్రి ఈ పగలు ఈ రాత్రి కలిపితే బ్రహ్మకు ఒక రోజు అయ్యింది.
ఇలాంటివి 100 అయితే బ్రహ్మకు ఆయువు పూర్తవుతుంది. ఆ బ్రహ్మకు ఆయువు పూర్తయ్యే సమయానికి మహాకల్పాంతము అని పేరు. అప్పుడు ఈ మహాకల్పాంత కాలంలో బ్రహ్మ కూడా లేడు. ఎవరున్నారు? మొత్తం లాగేసుకున్నవాడు ఉన్నాడు. కనుక అన్నీ లయం చేసి కూడా తాను లయం కాని వాడే లయకారకుడు పరమాత్మ. ఆ లయం చేసింది దేనితో? తన శక్తితోనే కదా. కనుక లయం చేసుకున్నప్పుడు ఆయనతో పాటు ఆయన యొక్క శక్తి ఉంది. సాధారణంగా ఒక గమనములో చిన్న లయ ఉంటుంది. లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది. ఆయన తాండవమే ప్రపంచము. ఆ లయ చక్కగా ఆనంద తాండవం చేస్తూ ఉంటే ప్రపంచం హాయిగా సాగుతుంది. ఆయన అలా కాదని చెప్పి గొప్పగా లోపలికి లాగితే అది ప్రళయ తాండవం అవుతుంది. ప్రళయ తాండవం అంటే లయ పెరిగింది అంతే. సాధారణంగా ఆయన కైలాసంలో ప్రదోష తాండవం చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళి చూస్తూ కూర్చుంటారు. అలాగా చిదంబరంలో నాట్యం చేసినా చూసేవారు ఉన్నారు. దేవసభ, చిత్సభ అన్నీ ఉన్నాయి. ప్రళయకాలంలో మొత్తం అందరినీ లాగేస్తున్నాడు. మరి చూసేవారు ఎవరూ లేరు. మరి చూసేవారు ఎవరూ లేనప్పుడు మరి ఆ తాండవం చెయ్యాలంటే ఆయనకి మాత్రం ఉత్సాహం ఉండాలి కదా. అప్పుడు ఆవిడ అంటుంది, నేను చూస్తున్నాను, తాళం వేస్తున్నాను అని. తాండవం చెయ్యి అని ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆయన చేస్తూ ఉంటాడు. అసలు ఆవిడ చూస్తేనే ఆయనకి సంతోషము. ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు. ఆవిడ చూస్తూ బేష్ అంటే గాని మామూలు నాట్యం మామూలు నాట్యమే చెయ్యడే. ఈ దేవతలెవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నువ్వు చూడు, చప్పట్లు కొట్టు, నాకు చాలు అన్నాడు ఆయన. ఆవిడ ఉత్సాహ శక్తి. ఆయన మహాతాండవం చేస్తూ ఉంటే సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఈ మాట చెప్పడంలో అర్థం వారిద్దరే మిగిలారు అని. మొత్తం పోయింది. అంతేకాదు, శివుని కృత్యమైన ప్రళయానికి తల్లి సాక్షి మాత్రమే. ఇక్కడ మహాకల్ప మహాతాండవము అంటే ఏమిటో కాదు. జీవుడు తన సర్వకర్మలను లయం చేసుకొని జీవభావం పోయి సంపూర్ణ మోక్షం పొందడమే మహాకల్పము. అప్పుడు కలిగే ఆనందం యొక్క పారవస్యమే మహాతాండవము. ఆ తాండవ స్థితిలో జీవుడు లేడు, ప్రకృతి లేదు, శివశక్తులు మాత్రమే ఉన్నారు. ఆ శివశక్తుల యొక్క ఆనంద విజృంభణమే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఇది ప్రళయావస్థ. మహాయాగ క్రమం యొక్క ఫలమిది. ఇది కావాలి. కల్పాంత కాలంలో ఆ స్వామి చేసే నాట్యం ఆ, అని ఒక స్తోత్రం చెప్పారు. కల్పో కల్పోపసంహరణ కల్పిత తాండవస్య దేవస్య ఖండ పరస్సోః పరభైరవస్య పాశాంకుశైక్షవస రాసన పుష్పబాణైః సా సాక్షిణి విజయతే తవ మూర్తిరేఖ అని సాంప్రదాయ స్తోత్రం. కల్పోపసంహరణ కాలంలో ఖండ పరశువు పరభైరవుడు అంటే మహాభైరవుడు నాట్యం చేస్తూ ఉంటే పాశాంకుశములన్నీ ధరించి నువ్వొక్కదానివే సాక్షిగా చూస్తూ ఉంటావమ్మా అని అర్థం. తర్వాతి నామము మహాకామేశ మహిషి. శ్రీ మహాకామేశ మహిష్ మహిన్యై నమః. శ్రీ మహాకామేశ మహిష్యై నమః. మహిషి అంటే పట్టపు రాణి. ఈవిడ మహాకామేశ్వరుని పట్టపు రాణి. మహాకామేశుడంటే ఎవరు? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం నుండి వివరిస్తూనే ఉన్నాము. ఆయన మహాకామేశ్వరుడు. ఆయనను మించి మరొకటి లేదు కనుక మహాశబ్దాన్ని చూపిస్తున్నారు. సృష్టి చేయాలనుకున్న పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచమంతా నడుస్తోంది. ఇచ్ఛాశక్తి కలవాడు కామేశ్వరుడు. అలాగే కమనీయత్వాత్ కామః అంటే కమనీయమైన వాడు.
కమనీయం అనే మాటకి కోరుకోదగినది అని అర్థం. ఎవరికి ఆమ్, అది కోరుకోవాలనిపిస్తుందో దాని పేరు కమనీయం. సృష్టిలో కమనీయములు చాలా ఉంటాయి. ఆకలేస్తే అన్నం కమనీయం, దాహం వేస్తే నీరు కమనీయం. కానీ అసలు కమనీయం ఏది అంటే యోగులను అడగాలి. బ్రహ్మేష్టం శరణముపగమ్య అని శృతి ఇష్టమైనది ఆ బ్రహ్మమే. యోగులకు కమనీయమైనది పరబ్రహ్మమే. లోకాన్నంతటినీ కాదని లోకేశ్వరుడినే కోరుకున్నారు. ఆనందమే కమనీయం, సచితానందమే మహాకామేశ్వరుడు. ఎప్పుడైనా పెద్దవారి ఇష్టానికి విలువ ఎక్కువ. సుఖమహర్షికి ఏది ఇష్టం, పరమహంసకి ఏది ఇష్టం? వారిని అడిగితే పరమాత్మే ఇష్టమని చెప్తారు. మహాత్ములందరికీ కమనీయమైన వాడు మహాకామేశ్వరుడు. అలాంటి మహాకామేశ్వరుని పట్టపు రాణి కనుక మహాకామేశ మహిషి అని అన్నారు. అక్కడ హాయిగా ఆయన ఒళ్ళో కూర్చునుంది మహాకామేశ మహిషి. ఆ కూర్చున్న ఆమెను ఇప్పుడు చూడాలి. తరువాతి నామము 234వ నామం మహాత్రిపుర సుందరి. శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః. ఇప్పుడు వచ్చింది ఆవిడ పేరు మహాత్రిపుర సుందరి. మహా అంటే ఇంతకు మించిన గొప్పది లేదు అని చెప్పుకున్నాం కనుక మహా పరబ్రహ్మ స్వరూపిణి. త్రిపుర అనే దానికి మరో నామంలో చాలా వివరంగా చెప్పుకున్నాము. ఇక్కడ మరొక అర్థం చెప్పుకుందాం. ఒకే నామానికి ఒక దగ్గర వివరిస్తే ఇంకో దగ్గర కొంత వివరణ అవసరం లేదు. ఆ, ఒకే నామానికి ఒక దగ్గర వివరిస్తే ఇంకో దగ్గర అంత వివరణ అవసరం లేదు. ఇక్కడ మనం శ్రీచక్ర స్వరూపంగా తెలియచేసుకుంటాం. బిందు మండలంలో అమ్మవారు ఉంటారు. బిందు మండలం వెంటనే ఉండేది త్రికోణము. త్రికోణం అంటే 3 బిందువులు. ఇచ్చ, జ్ఞాన, క్రియ అనే 3 బిందువుల నడుమ ఉన్న ప్రధాన బిందువు. అసలు ఈ బిందువు నుంచే ఆ 3 ఏర్పడ్డాయి. ఇచ్చ, జ్ఞాన, క్రియలకు మూలమై ఉన్నది ఆవిడ కనుక త్రిపుర అంటే త్రికోణ మధ్యంలో ఉన్న బిందు స్వరూపిణి. మాతృ మాన మేయ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ఈ త్రిపుటముల ఏకత్వమే సిద్ధావస్థ. ఇదే త్రిపుర సుందరి తత్వము. ఇది ప్రధానంగా చెప్పుకోవలసిన భావము. అమ్మ త్రికోణాంతర దీపిక అన్నాం కదా. ఆ 3 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా ఉన్న ఆ ఆ, త్రిపురాలకు లో సుందరిగా ఉందన్నమాట, మధ్యలో బిందు స్వరూపిణిగా. ఉమ్, ఇప్పుడు 235వ నామము చతుష్టుష్టి పచారాఢ్య పచారాధ్య చతుషష్ట్యు పచారాధ్య. శ్రీ చతుషష్ట్యు పచారాధ్యాయై నమః. 64 ఉపచారములు పొందినది అని. శంకర భగవత్పాదవులు వారు భవ్యమైన విజయాన్ని సాధించి తిరిగి వస్తూ కాశ్మీర క్షేత్రంలో సరస్వతీదేవిని దర్శించారు. తరువాత మూకాంబికా క్షేత్రానికి వచ్చేటప్పటికే అక్కడ ఆయనకి ఆ తల్లి సంపూర్ణమైన కళలతో సాక్షాత్కరించింది. అప్పటికప్పుడు ఆయన ఆనంద పారవస్యంతో చతుస్ చతుష్ట చతుషష్ట్యుపచార పూజ స్తోత్రం రచించారు. అదొకటి పట్టుకుంటే చాలు 64 ఉపచారాలు హాయిగా చేసుకోవచ్చు. బాహ్య పూజలకైతే నియమము, పద్ధతి, ఉపాసనలు. మానసిక పూజలు హాయిగా చేసుకోవచ్చు. సిద్ధి కూడా ఎక్కువ. ఇది అంతర్యాగంలోకి తీసుకువెళ్తుంది. ప్రధానంగా ఉపచారములు పంచోపచార, షోడశోపచార, చతుష్ చతుష్టోపచారములు. ఈ చతుష్టోపచారములకి అధికారం అమ్మవారికే ఉంటుంది. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారికి చేస్తున్న 64 ఉపచారముల పేర్లు చెప్పుకొని మానసికంగా చేసుకున్న తృప్తిని పొందుతాం. ఉపచారాలు అమ్మవారికి 64 ఉన్నాయంటండి.
వాటి మీద ఆదిశంకరాచార్య శ్లోకం చేశారంట. ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతలు ఆ, అమ్మవారికే ఈ ఈ 64 ఉపచారములు ఆవిడకే అధికారం ఉందంటున్నారు. ఆ 64 పేర్లను వరుసగా చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అర్ఘ్యము, పాద్యము, ఆచమని ఆచమనీయం, ఆమ్, భూషోపచ భూ భూషావరోపణం అంటే మునుపు చేసిన ఆభరణాలను తీసివేయటం అంట. సుగంధ తైలాభ్యంజనం, మజ్జనశాల ప్రవేశం అంటే స్నానాల గదికి తీసుకువెళ్ళటం, మణిపీఠోపవేశనం అంటే దేవకాంతలందరూ అమ్మవారిని మణిపీఠం మీద కూర్చోబెట్టారు. దివ్య స్నానీయ ఉద్వర్ణం, దేవత దేవకాంతలందరూ అమ్మవారికి నలుగు పెట్టారు. ఉష్ణోదక స్నానం, వేడి నీటితో అమ్మవారికి దేవకాంతలందరూ స్నానం చేయించారు. ఇది 9వది అనమాట. 10వది కనక కలశాచ్యుత సకల తీర్థాభిషేచనం అంటే బంగారు కలశం తీసుకువచ్చి అమ్మవారికి సకల తీర్థములతో దేవతాకాంతలందరూ అభిషేకం చేశారు అని. ద్వౌత వస్త్ర పరిమార్జనం, దేవకాంతలు అమ్మవారిని పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచారు. అరుణ దు అరుణ దుక్కుల పరిధానం, అమ్మవారు ఎర్రని వస్త్రం కట్టుకున్నారు. అరుణ కుచోత్తరీయం, అమ్మవారు ఎర్రని రవిక ధరించారు. అటు తరువాత అలేపన మంటప ప్రవేశం, అలేపనాలు పూసే గృహానికి తీసుకువెళ్లారు. మణిపీఠోపవేశనం, మళ్ళీ అక్కడ మణిపీఠంపై కూర్చోబెట్టారు. చందనాగరు కుంకుమ సంకుల మృగమద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్య గంధేన సర్వాంగ పరిలేపనం, అమ్మవారికి అన్ని లేపనాలు చేశారు. కేశభరస్య కాలాగరు ధూపం, దేవకాంతలు అమ్మవారి యొక్క ఒత్తైన కేశములకు విస్తారపరిచి కాలాగరు ధూపం వేశారు. మల్లికా మాలతి చంపకాశోక శతపత్ర పూగక్రముక మంజరీ పున్నాగ కల్హర ముఖ్య సర్వరుక్త కుసుమమాల అలంకరణం, అమ్మవారికి జడవేసి జడకి సర్వ ఋతు కుసుమమాలలు అలంకరించారు. ఇక్కడ అమ్మవారు చంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అయ్యింది. ఇప్పటి వరకు ఒక మండపంలో అమ్మవారు భూషణములు ధరించి ధూపం పెట్టించుకుంది, జడ వేయించుకొని మాలలు వేయించుకున్నారు. ఇప్పుడు మరో మండపంలోకి తీసుకువెళ్లారు. భూషణ మండప ప్రవేశం, అనంగ కుసుమాది దేవతలు అమ్మవారికి అలంకారాలు చేయడానికి ఈ మండపానికి తీసుకువచ్చారు. ఇక్కడ పెట్టెల్లో నిండా ఆభరణాలున్నాయి. అనంగ కుసుమాది దేవతలు ఒక్కొక్కరు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మణిపీఠోప వేసనం అంటే అమ్మవారిని మణిపీఠంపై కూర్చోబెట్టారు. నవమణి మకుటం, అమ్మవారికి 9 రకాల మణులతో కూర్చిన అద్భుతమైన కిరీటాన్ని అలంకరింపచేశారు. దానిపై చంద్ర సకలాన్ని అలంకరించారు. తరువాత సీమంతే సింధూర తిలకం, సీమంతంలో సింధూరాన్ని దిద్దారు. తిలకరత్నం, దానికి చక్కగా అద్దుతూ తిలకరత్నం తీర్చారు. కాలాంజనం, అమ్మవారి కళ్ళకి కాటుక దిద్దారు. పాళీయుగళం, తరువాత పాళీయుగళం అమ్మవారి చెంపల దగ్గర అలంకారం చేశారు. మణికుండల యుగళం, చెవులకు మణికుండలాలు పెట్టారు. నాసాభరణం, ముక్కు పుడక, బులాకి ఇత్యాదులు పెట్టారన్నమాట. అగర యావకం అంటే
పెదవులకు పూసే లత్తుక. తరువాత ఆర్యభూషణం. ఇది ప్రధాన భూషణం, మంగళసూత్రం. ఆర్యభూషణం, మంగళసూత్రం వేశారు. హేమ చింతాకము అంటే బంగారుతో కూడిన చింతాకం అనే చింతల మణుల మాల. తర్వాత పతకం, అదొక ఆభరణం. మహాపతకం, ఇది మరొక ఆభరణం. ముక్తావళి అంటే ముత్యాల దండ. ఏకావళి, భుజములకు పైన పెట్టిన ఆభరణములు. చిన్న వీరం, ఇదొక ఆభరణ విశేషం. కేయూర యుగములు, 4 చేతుల భుజములకు 4 రకాల కేయూర యుగముల భూషణములు. వలయావళి, చేతులకు కంకణాలు పెట్టారు. ఉర్మికావళి, మొత్తం 4 చేతులకి 20 ఉంగరాలు పెట్టారు. కాంచీదామం, మొలనూలు. తర్వాత కంటి సూత్రం, దానికి మళ్ళీ ఒక కటి సూత్రం, దానికి మళ్ళీ ఒక సూత్రం. సౌభాగ్య ఆభరణం, ఒకానొక ఆభరణ విశేషం. పాద కటకం, పాదాలకు పెట్టిన ఆభరణములు. రత్న నూపురం, రత్నములు తాపిన మువ్వల అందెలు. పాదాంగులీయకం, కాలి మెట్టెలు. ఏకకరే పాసం, ఒక చేతిలో పాసము. ఇతరకరే అంకుశం, మరొక చేతిలో అంకుశం. అన్యకరే పుండ్రేక్షు కోదండం, ఇంకొక చేతిలో చెరుకు విల్లు. అపకరే పుష్ప బాణాన్ని, మిగిలిన చేతిలో పువ్వుల బాణాలు. ఇవి అన్నీ కలిసి ఆ దేవతలందరూ అమ్మవారిని ఆహ్వానం పలుకుతుంటే, పరివార దేవతలు స్తోత్రములు చేస్తుంటే కదిలి వైభవంగా మణిద్వీపంలోనున్న రమ్యమైన సింహాసనం వద్దకు వెళ్ళింది. అక్కడ మహాకామేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. మహాకామేశ్వర పర్యంకోపవేశనం. మళ్ళీ ఆయన అదే ఆవిడ వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుంది. ఇంతవరకు ఆవిడ వచ్చి వెళ్ళే వరకు 8 ఆవరణల దేవతలు నిల్చొని స్తోత్రములు చేస్తున్నారు. ఆవిడ వెళ్ళి ఆ పర్యంకాసనంలో కూర్చున్నాక వీరందరూ మళ్ళీ వారి వారి ఆసనాలలో కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు. అమృత చషకం, అమ్మవారి దగ్గర ఒక బంగారు పాత్రలో అమృతం నింపి, అమ్మ తీసుకో అమ్మ పానీయం అని అమృత చషకం ఇచ్చారు. అమృతం పానం చేసింది అమ్మ. తరువాత ఆచమనీయం, అమృత చషకం స్వీకరించగానే ఆచమనీయం చేసింది. కర్పూర వీటిక, ఆ తరువాత అమ్మవారి యొక్క పరిచారకులలో ప్రధానమైన వారు వచ్చి బంగారు పళ్ళ రసంలో చక్కగా ఏల లావంగా కస్తూరి వేసిన కర్పూర వీటిక పెట్టి తీసుకో అమ్మా అని ఇచ్చారు. అప్పుడు ఆ కర్పూర వీటిక అందరూ చూస్తున్నారు. దేనికోసం అంటే ఆ తరువాత అమ్మ నవ్వు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆనంద డోల్లాస విలాసం, వీటిని గ్రహించాక ఆనంద పరవశులై అందరూ నమస్కరిస్తున్నారు. ఇది ఇది 55వ ఉపచారం. మంగళ ఆరార్తికం, ఆ తరువాత మొత్తం అమ్మవారి దగ్గర ఆ మణిద్వీపంలో ఉన్న దేవకాంతలు, ముత్తైదువులు, ఋషికాంతులు, అష్టావరణ దేవతలు లేచారు. అమ్మవారికి అనేక రత్నాలు పెట్టిన పాత్రలో దివ్యమైన జ్యోతులు పెట్టి మంగళ నాదాలు మ్రోగుతుండగా అమ్మవారికి హారతులిస్తున్నారు. దివ్య నాదములు మ్రోగుతున్నాయి. దాని తరువాత ఉపచారము నిఖిల లోకైక సూచిక ముక్తాత పత్రము. ఇక్కడ పరివార దేవతలందరూ నృత్యాలు వేలాడుతున్న ఒక విశాలమైన తెల్లని గొడుగును పట్టుకున్నారు. నువ్వు సర్వలోకములకు సామ్రాజ్ఞివి అని చెప్తూ ఏకత్ర పత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః అని అమ్మకు ముక్తతా పత్రం పట్టారు.
57వ ఉపచారం చామర యుగళం. పరిచారికలు ఇరుప్రక్కల నిలబడి చామర యుగళం పట్టుకొని ఆ తల్లికి వీస్తూ ఉన్నారు. తరువాతది దర్పణం. మణులు పొదిగిన బంగారపు అంచుతో కూడిన అద్దాన్ని అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు అద్దం చూసుకుంది. తాళవృత్తం. తాటికమ్మల వీవెన పట్టుకొని విసురుతూ ఉన్నారు. గంధము. అమ్మవారికి గంధం అలంకరించారు. 61వ ఉపచారము పుష్పము. రకరకాల పువ్వులతో, సహస్రనామాలతో, త్రిశతి నామాలతో అమ్మవారికి దేవతలందరూ అర్చన చేశారు. 62వ ఉపచారము ధూపము. ధూపాన్ని సమర్పించారు. 63 దీపమాలికలు. అటు తరువాత రకరకాల దీపమాలికలు ప్రకాశింపజేశారు. 64వది ఉపచారము నైవేద్యము, తాంబూలము, నీరాజనము. అమ్మవారికి చక్కగా నైవేద్యం ఇస్తూ ఉంటే అందరికీ ఆహారం అందిందా అని అమ్మవారు అడిగింది. అందరూ తింటున్నారని తెలిసి అమ్మవారు కూడా ఆరగింపు చేశారు. మహా నైవేద్యాన్ని పుచ్చుకున్నారు. ఆ తరువాత తాంబూలము, నీరాజనము సమర్పించి అందరూ సాష్టాంగ నమస్కారములు చేశారు. ఇవి 64 ఉపచారములు. ఈ 64 ఉపచారములతో శోభిల్లుతున్న తల్లి చతుషష్ట్యోపచారాఢ్య అని కీర్తింపబడుతున్నది. 64 సంపూర్ణతకు సంకేతము. 64 సంపూర్ణతకు సంకేతం. ఓకే. అమ్మ ఉపచారాలు 64 చెప్పారండి ఇప్పుడు. తర్వాతి నామము చతుషష్ఠి కళామయి. శ్రీ చతుషష్ఠి కళామయై నమః. 64 కళల తల్లి. 64 కళలు అమ్మవారే. ఇందులో ఏ కళ ప్రకాశించినా అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే అమ్మ ఆరాధకులకు ఏ కళకి తక్కువ ఉండదు. కళలంటే విద్యలు. ఇదొక అర్థం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. శివానంద లహరిలో ప్రారంభమే శంకర భగవత్పాదుల వారు కళ అని మొదలుపెట్టారు. పంచదశి మహామంత్రంలో ప్రథమ అక్షరం ఎత్తుకున్నారు. కళాభ్యాం అక్కడ వచ్చింది. వారు విద్యాస్వరూపులు. మొత్తం 64 కళలు. 64 కళలంటే సామాన్యమా? 64 కళలు మళ్ళీ 2 చేయాలి. మొత్తం 128 కళలు. అందులో ఒక 64 కళలు విద్యా కళలు, మరి ఒక 64 వృత్తి కళలు. అది కళే, ఇది కళే. మన దేశంలో 64 విద్యలుండేవి, 64 రకాల వృత్తులుండేవి. ఎన్నో పోగొట్టుకున్నాం. పేర్లైనా చూస్తే క్రమంగా ఇలా చెప్తున్నారు పేర్లు. అన్విక్షికి, త్రయీ, వార్త, దండనీతి, షడ్విద్యలు, ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము, ఉచ్చాటనము, మోహనము, వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వేదాంగములు, శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తి, జ్యోతిష్యము, కల్పము, శాస్త్రములు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము, మళ్ళీ పురాణాలు, బ్రాహ్మము, పద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, భవిష్యోత్తరము, నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మ వైవర్తము, లైంగము, వరాహము, స్కాందము, గారుడము, వామనము, కూర్మము, మత్స్యము, బ్రహ్మాండము. ఇవి ఉపపురాణాలు. సనత్కుమారము,
నారసింహము, స్కాందము, శివధర్మము, దౌర్యాసము, నారదీయము, తరువాతది కాపీలము, మానవము, వౌసనము, బ్రహ్మాండము, వారుణము, కౌశికము, లైంగము, సాంబము, సౌరము, పరాశరము, మారీచము, భార్గవము. ఇవి కాక గీత, వాద్య, నృత్య, నాట్య, అలేఖ్య, విశేషక, పుష్పతండుల తండుల తండులవాల్యాది, కుసుమాస్తరణ, దంత వస్త్రాంగరాగ, మణికుట్టి కర్మ, సయ్యావిధి, వాద్య, చిత్రయోగ, పుష్పలావిక, మాల్యగ్రంథనం, నేపథ్య రచన, కర్ణపత్రభంగ, సుగంధ రచన, భూషాయోగ, ఇంద్రజాల, కౌచుమార, చిత్రశాఖాపూష భక్ష్యక్రియ, హస్తలాఘవ, పానకాస వరాగాది నిర్మాణ, శుచివాయ ప్రక్రియ, వీణా డమరు వాద్య, సూత్రక్రీడ, ప్రహేళిక, ప్రతిమాల, దుర్వాచక యోగ, పుస్తకవాచక, నాటికాఖ్యాయిక, సమస్యాపూరణ, పటికా వేత్రవాత్ర, తక్షకర్మ, తక్షణ, వాస్తువిద్య, రత్నరూప, పరీక్ష, ధాతువాద, మణిరాగ జ్ఞాన, అకారవేద, వృక్షాయుర్వేద, మేషకుక్కుట లావాది, యుద్ధము, సారిక, సుకాలాపన, కేశప్రసాదన, అక్షరోత్సాదన, ముష్టికా కథనము, మ్లేచ్ఛతర్క వికల్ప, దేశభాషాదివేదన, ప్రసూన సకల జ్ఞాన, నిమిత్త జ్ఞాన, యంత్రమాతృక జ్ఞాన, ధారణయంత్ర, సంవాద్య, మానసీకావ్యక్రియ, ఛందోది, నానాకోశాది, నానాక్రియాదికల్ప, చల అసయ యోగ, వస్త్ర సంగోపన, ద్యూత, బాలక్రీడ, ఆకర్షణ క్రీడ, వైతాళికి విద్య. ఇవి మొత్తం విద్యల యొక్క స్వరూపం. ఆ స్వరూపమే అమ్మవారు. ఇది చతుషష్ఠి కళామయి. ఇన్ని రకాల విద్యలు ఉన్నాయంటండి. ఈ విద్యలు పేర్లు కూడా అర్థం అవ్వట్లేదు అసలు. ఇంకా ఇంకా మనం దీని గురించి ఒక్కొక్కటిగా మళ్ళీ తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఈ పేర్లు మాత్రం చదివాను అనమాట. చతుషష్ఠి కళామయి అంటే అర్థం ఇన్ని కళలు కలిగిన తల్లి అని చెప్పి. ఈ దేవతలన్నీ ఆవిడ స్వరూపమే అన్నమాట. ఈ కళలన్నీ అమ్మ స్వరూపమే. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. శ్రీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయై నమః. అమ్మవారిని కొలుచుకుంటున్న యోగిని గణాలు మహాచతుషష్ఠి కోటి, 64 కోట్ల యోగిని గణములు. వీరు అతి గొప్పవారు కనుక మహా అని విశేష పదప్రయోగం. శ్రీచక్రంలో ఉన్న దేవతలని ప్రధానంగా చెప్పుకున్నప్పటికీ కూడా అసలు శ్రీచక్రంలోని భూపురంలో త్రైలోక్య మోహన చక్రంలోనే మధ్య రేఖ అయిన చతురస్ర రేఖంలోనే 8 మంది మాతృకా దేవతలు ఉంటారు. వారు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. వీరిలో ఒక్కొక్కరికి 8 చొప్పున మళ్ళీ శక్తులుంటాయి. అవి అక్షోభ్య మొదలైన శక్తులు. వాటిని కలుపుకుంటే 64 అయ్యాయి. వీరిలో ఒక్కొక్కరికి
ఒక్కొక్క కోటి చొప్పున సహాయక శక్తులుంటాయి. వీరే 64 కోట్లు. లలితా చక్ర నవకే ప్రత్యేకం శక్తయః ప్రియే చతుషష్టిమితాః కోట్యాః. నవచక్ర రూపమైన శ్రీ లలితా చక్రంలో ప్రతి చక్రంలో 64 కోట్ల శక్తులుంటారు అని మంత్రరాజంలో విశేషం. ఇలా మొత్తం కలుపుకుంటే అమ్మవారి శ్రీచక్రంలో 5 పద్మాల, 7 అర్బుదాల, 6 కోట్ల మంది యోగినులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్య కనుక మహా అన్నారు. చూడగలిగే శక్తి మనకి లేదు కానీ చూడగలిగే శక్తి అమ్మవారికి ఉంది. అలాంటి అన్ని శక్తులు అమ్మవారిని నిరంతరం సేవించుతూ ఉంటాయి. ఈ నామాల వల్ల ఇంతవరకు మనకి శ్రీచక్ర విద్య అంతా ఆరాధన చేసుకున్నట్లే అనిపించింది కదా. ఇదే మహారాగ క్రమారాధ్య అని చెప్పబడుతున్న అమ్మవారి యొక్క దివ్య స్వరూపము. ఇక మను విద్య నుంచి పంచకృత్య పరాయణ వరకు మంత్ర విద్యా రహస్యములు రహస్య విశేషములు తెలియజేస్తున్నారు. తరువాత నామాలు రేపు చెప్పుకుందాం. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా చారు రూప, చారుహాస, చారు చంద్ర కళాధర.